ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలో రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 8వ తేదీన ఉదయం 10:30 న్యాయమూర్తి కావేరి బావేజా తీర్పు వెల్లడించనున్నారు. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పై వాదనలను ఏప్రిల్ 20 వరకు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ కేసులో బెయిల్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నట్లు ఆమె న్యాయవాది అభిషేక్ సింఘ్వి మను కోర్టుకు తెలిపారు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలన్నారు. ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని ప్రస్తావించారు. తల్లి అరెస్టు తనయుడిపై ప్రభావం ఉంటుందన్నారు. తండ్రి ఉన్నాడు, కానీ న్యాయ పోరాటంలో ఉన్నాడని తెలిపారు. కవిత కొడుకు పరీక్షల భయంలో ఉన్నాడని, అతనికి తన తల్లి సపోర్ట్ అవసరమని చెప్పాడు. కవిత ఒక మహిళగా ప్రజాప్రతినిధిగా బెయిల్ పొందవచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు. పరీక్షలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారని, ఇండో స్పిరిట్ లో అరుణ పిల్లై కవితకు 33% వాటా ఉందని తెలిపింది. కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మేట్ చేశారని, ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతే డేటా ఫార్మేట్ చేశారని చెప్పింది. డిజిటల్ ఆధారాలు లేకుండా చేశారని పేర్కొంది. ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్లను వెనక్కి తీసుకునేలా ప్రయత్నం చేశారని, వింత ఆలోచనతోనే ఆపు 100 కోట్ల ముడుపులు అందినట్లు పేర్కొంది. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లో నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆ తర్వాత మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకి అనుమతించింది.